ఓరి ఈడసాధ్యం గోలా ఉగాది పండగ పూట కూడా మత్తుగా పడుకున్నాడే. వామ్మో వామ్మో దుర్గ చూసినాదంటే పండగ పూట ఇల్లంతా గోలగోల చేస్తాది. ఒరే ఒరే పాండు, ఒరే పాండు, లెగవరా లెగవరా నాయనా లెగు. అమ్మో మీ అమ్మ చూసినాదంటే నీకు బడిత పూజే. లెగవరా బాబు లెగు. అత్తమ్మా, పాండు లేచినాడా? ఒరే ఒరే మీ అమ్మ కూడా నీ గురించి పిలుస్తా ఉందిరా. ఒరే లెగవరా సన్నాసి లెగు. అబ్బా లెగవరా నాయనా పండగ పూట. బామ్మ లే అబ్బా అబ్బా బామ్మనే రాలే. లెగవరా లెగో. అబ్బా అమ్మా ఏంటిది? ఒరే ఒరే నేను మీ అమ్మని కాదురా బామ్మని రా. అయితే ఇలా నీరు పోస్తావా ఏంది? రే రోజు ఎట్టాగో ఏడుస్తా ఉండావు. కనీసం ఈ ఉగాది పండగ రోజైనా త్వరగా లేచి తలారా స్నానం చేసి తయారవరా. అత్తమ్మా, అబ్బా పాండు నా పాలిటికి రమ్మను. అదిగో అదిగో మీ అమ్మ పిలుస్తా ఉండాది. అయ్యో లేచి పోరా తండ్రి పోరా, త్వరగా పో. దుర్గ గాని నిన్నెట్ట చూసినాదంటే నిన్ను కాపాడటం నా వల్ల కాదు. లేరా పో, పోయి స్నానం చేయరా పో. లే ఎల్లరా ఎల్లో ఎల్లరా. అత్తమ్మా, ఓ అత్తమ్మా, అమ్మా ఏంది ఎంత పిలిచిన పలకవేంటి? పాండు ఏడి? పాండు స్నానం చేయనీకి పోయిండు. ఇంకా ఆడు స్నానం కూడా చేయలే ఏడువాడు? అరే పాండు, దుర్గా పాండు. నువ్వు అట్టా పిలిస్తే ఆడింకా ఆలస్యం చేస్తాడు. ఆడిని స్నానం చేసి రాని. నీకేదైనా పనుంటే గా పనేదో యాదగిరికి చెప్పు. యాదగిరి అవసరం లేదు, గుడికి పోవాలే. జల్దీ తయారై రండ్రి, గాడ పంచాంగ శ్రవణం సురువైతది. గట్లనే తొందరగా దుర్గా. తెవిలి రండ్రి. గట్లని మైసమ్మ తల్లి, గత సంవత్సరం ఇంట్లో ఎన్నో గొడవలు, ఎన్నో సమస్యలు. కనీసం గీ మన్మథనామ సంవత్సరంలోనైనా ఎసొంటి గొడవలు లేకుండా అందరూ సుఖంగా సంతోషంగా ఉండేలా దీవించు తల్లి. పెద్దోడా, గుడికి పోనికే బండి ఏర్పాట్లు చూడు. సంధ్య, పూజకు కావాల్సినవన్నీ తీసుకో. అత్తమ్మా, పంచాంగ శ్రవణానికి సమయం అయింది, మనం పోవాలి. గట్లనే దుర్గా. పాండు, నువ్వు కూడా మాతోరా.
అమ్మా దుర్గమ్మ గారు, పంచాంగ శ్రవణం ప్రారంభించమంటారా? గట్లనే ప్రారంభించండి. ఏందయ్యా ఆచార్య గారు, దుర్గమ్మ గారిని అడిగే ప్రారంభిస్తారా ఏంది? అంతా నీ ఇష్టమేనా? ఊళ్ళో ఆవిడేనా ఉంది, మేమంతా లేవా? ఆ? మమ్మల్ని అడిగే పని లేదా ఏంది? ఇదిగో జోగయ్య, ఇది గూడు అనుకుంటున్నావా ఏమనుకుంటున్నావు? ఏదైనా లొల్లి పెట్టడానికి వచ్చినావా ఏందిడా? ఆ, నాకు అదే పని. యాయా మీరెవరూ మాట్లాడరా? నేను ఒక్కడినే నోరు పారేసుకోవాలా? ఆచార్య గారు, గీ దినము ఎవరు మాట్లాడకుండా మౌనంగా ఉండనీకి కారణం నాకు తెలుసు. కాని నేను ఈ ఊరికిచ్చిన మాట తప్పను. మీరు పంచాంగం చదవండి. మన ఊరి ఆనవాయితీ ప్రకారం గీ ఊరి జనాలు మొత్తం గీ పంచాంగ శ్రవణంలో ఉండాలి. గది చూసుకొని ఎవరైనా వచ్చిండ్రో రాలేదో చూసుకొని పంచాంగం ప్రారంభించండి. పద పద్మావతి. దుర్గా, నా కాలి కొంచెం బురదంటున్నది, నేను పోయి కడుక్కొని వస్తాను. ఆ? గట్లనే అత్తమ్మా. సీనయ్య, ఎక్కడికి? ఇంటికి. ఇంటికి వెళ్ళడం ఏంటి? పంచాంగంలోని విషయాలు వినొద్దా? ఇంత దూరం వచ్చింది అందుకే కదా సీనయ్య. నిజమే, కానీ గాడ అమ్ముండాది. అయితే అమ్మ ముందుకెళ్ళడం అంత బాగోదు. అమ్మ బాధపడుతుంది. ఏంది పద్మావతి, సేనయ్యకి ఏమైనాది? ఎందుకు పోతానంటా ఉన్నాడు? అత్తమ్మకి ఎదురుపడ్డం బాగోదని సీనయ్యని చూసి అత్తమ్మ బాధపడుతుందని వెళ్ళిపోదామంటున్నాడు మీ మనవడు. ఏంది ఎదురు పడితే ఏమైనాది? మీ అమ్మ కొడతాదా తిడతాదా? అమ్మ కొట్టినా తిట్టినా పర్వాలేదు బామ్మ, నేను గంతగా పట్టించుకోను. కానీ
అమ్మ గట్ల చూస్తుంటే మాత్రం నేను భరించలేను. పైగా అమ్మ చాలా సంతోషంగా ఉండదు. అమ్మకు కనపడి బాధ పెట్టడం నాకు ఇష్టం లేదు. ఒరే సీనయ్య, నువ్వు మీ అమ్మ మాట కాదని ఇంటికి వచ్చినావా ఏంది? గుడికే కదా వచ్చినావు. అయినా సరే అమ్మ ఎదురుగా నేను నిలబడలేను. ఎదురుగా నిలబడటం ఎందుకు? గుళ్ళో దూరంగా నిలబడి పంచాంగంలో ఏం చెప్తారో ఇని పొండ్రి. పండగ పూట గుడికొచ్చి ఇట్లా వెనక్కి తిరిగి పోకూడదు. గది మంచిది కాదు. అమ్మో దుర్గ చూస్తా ఉండాది. మీరు రండి. పద్మావతి, వాడు అట్టగే అంటాడు. వాడిని తీసుకుని నువ్వు వచ్చేసి. సినయ్య, బామ్మగారు అన్నట్టు గుడికొచ్చి అది అది ఉగాది రోజున ఇంటికి తిరిగి వెళ్ళిపోకూడదు. నీ ఇష్టం. వెళ్దామంటే లోపలికి వెళ్దాం, లేదా తిరిగి వెళ్ళిపోదామంటే వెళ్ళిపోదాం సినయ్య. పద వెళ్దాం. సినయ్య, రా. బురద మొత్తం కడిగినవా అత్తమ్మా? గదే ఎల్లిన పని పూర్తయినదా అని అడుగుతా ఉండాను. ఆచార్య గారు అందరూ వచ్చినారు. పంచాంగం ప్రారంభించండి. ఇదిగో ఆచార్య గారు, ఎంతసేపు అయ్యా? కానివ్వండి. ఇందాక మీరే కదండి ఆగమన్నారు. ఇప్పుడు ప్రారంభించమని చెప్తున్నానుగా, ప్రారంభించండి. ఈ మన్మథనామ సంవత్సరం అన్ని వ్యవహారాల్లో అన్ని విషయాల్లో మన అందరికీ మిశ్రమ ఫలితాలు ఉంటాయి. అమ్మా దుర్గమ్మ గారు, మీకు ఏందయ్యా, ముందు ఆవిడకే చెప్తావా? ఏ మేం మనుషులం కాదా? ఆ మాటకొస్తే రేపు ఈ ఊరికి నేనే పెద్ద మనిషిని కావచ్చేమో. చూసి చెప్పవయ్యా ఎలా ఉందో. అయ్యా జోగయ్య గారు, ఈ సంవత్సరం అన్ని విషయాల్లోనూ అన్ని వ్యవహారాల్లోనూ మీకు జయంగానే ఉంటుంది. కానీ మధ్యలో ఈ కానీ ఏమిటయ్యా? ఆహా, కానీ దాని పక్కనే చుక్కలుంటాయి చూశారు? ఆ చుక్కల్లోనే అసలు విషయం దాగుంది. నవ్వింది చాలే అమ్మా, ఊరుకోండి. ఈ సంవత్సరం మీకు అంతా అనుకూలంగా ఉన్నా ఒకే ఒక్క స్త్రీ మీకు తల తిరిగిపోయే విధంగా మీ ముందుకు వస్తుంది. అట్లాంటి స్త్రీ ముందు మీ పాచిక పారదు. అందువలనే మీకు రాజపూజ్యం 1, అవమానం 7. ఏడ్చినట్టే ఉంది గాని నువ్వు చెప్పింది చాలే, ఇంక నువ్వు వెళ్ళొచ్చు. ఆ మాట చెప్పాల్సింది నువ్వుగా జోగయ్యా. ఆచార్య గారు, మా ఇంట్లో వాళ్ళకి ఊళ్ళో వాళ్ళకి ఎట్టా ఉండాదో చూసి చెప్పండి. ముందుగా మా వారికి ఎలా ఉందో చెప్తారా?
అమ్మా, యాదగిరి గారికి ఏలినాటి శని అంత్య దశలో ఉంది, అంటే చివరి దశలో ఉందన్నమాట. అమ్మా, యాదగిరి గారికి శని ప్రవేశించేటప్పుడు మంచి చేసి ప్రవేశించింది కాబట్టి ఇప్పుడు వెళ్తూ వెళ్తూ చెడు చేసి వెళ్తాడు, చెడు చేసి వెళ్తాడు, చేసి వెళ్తాడు, చేసి వెళ్తాడు. అమ్మా సంధ్య, దీని వలన ఒక స్త్రీ కారణంగా మీ కాపురంలో కలతలు కలహాలు చోటు చేసుకుంటున్నాయి. మీ కాపురంలో కలతలు కలహాలు చోటు చేసుకుంటున్నాయి. కలహాలు చోటు చేసుకుంటున్నాయి. కలహాలు చోటు చేసుకుంటున్నాయి. ప్రతి శనివారం శనీశ్వరుడికి తైలాభిషేకం చేస్తే మంచిది. మరి మా పాండుకి ఎట్టా ఉండాదో కాస్త చూసి చెప్పండి ఆచార్య గారు. పాండు బాబుకి ఈ సంవత్సరం ఏ రకంగా అనుకూలించట్లేదు. కన్న బిడ్డల్ని కళ్ళారా చూసుకునే భాగ్యం కూడా లేకుండా పోతుంది. కన్న బిడ్డల్ని కళ్ళారా చూసుకునే భాగ్యం కూడా లేకుండా పోతుంది. భాగ్యం కూడా లేకుండా పోతుంది. భాగ్యం కూడా లేకుండా పోతుంది. బిడ్డ పుట్టినా చూపించనంటుంది. ఆచార్య గారు, ఏంది మీరు చెప్పేది? అవును దుర్గమ్మ గారు, ఈ సంవత్సరం పాండుబాబుకి గడ్డు కాలమే. అందుకే కాబోలు ఈడు సారా దాగుడు షురూ చేసిండు. దానికి ఏం చేయాలా? ఈ సంవత్సరం వరకు ఇంటి నుంచి బయటికి వెళ్లకుండా చూసుకోండమ్మా. అంతకంటే మీకు వేరే మార్గం లేదు. ఇక మీ చిన్నబ్బాయి విషయానికొస్తే ఆగండి, 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 ఆగండి. వద్దు ఆచార్య గారు. ఏమ్మా? ఏముంటుందయ్యా ఆచారి, ఇద్దరు కొడుకుల జాతకం నీచాతి నీచంగా ఉంటుందని చెప్పావుగా. ఇంకా చిన్న కొడుకు గురించి ఏం వినాల్సి వస్తుందోనని ఆవిడ గారికి భయం పట్టుకుంది. ఆవిడ గారికి భయం పట్టుకుంది. ఆవిడ గారికి భయం పట్టుకుంది. ఆవిడ గారికి భయం పట్టుకుంది. ఏం దుర్గమ్మ గారు, నేను చెప్పింది నిజమే కదా? అయ్యా ఆచారి గారు, మిగతా అందరి గురించి పక్కన పెట్టి మన గ్రామ దేవత, ఈ ఊరికి పెద్ద, ఇదిగో ఈ దుర్గమ్మ గారి గురించి చెప్పండి. ఈ దుర్గమ్మ గారి గురించి చెప్పండి. ఈ దుర్గమ్మ గారి గురించి చెప్పండి. దుర్గమ్మ గారి గురించి చెప్పండి.